పనిగా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి మాటలను పక్కకు పెట్టి అదే పనిగా మరి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడా అనే అనుమానం కూడా వస్తున్నది. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రం యొక్క పూర్తి బాధ్యతను వహించి అన్ని రంగాలను మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకొని ముందుకు నడవాల్సినటువంటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం పనిగట్టుకొని అధికారం వచ్చింది కదా, ప్రజలు సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చిండ్రు. దాన్ని మంచిగా నిలబెట్టుకొని ప్రజలకు ఏం కావాలో చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్న మీరు ఇవాళ అవసరం లేనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుమ్ముక్కైందని, దీనికి నిరాధారమైనటువంటి మాటలు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్ముక్కైతే ఇక్కడ ఓరిగా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను మరి ధైర్యంగా ఎదుర్కొని ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించినటువంటి నాయకుడు ఎవరు అని అంటే కేసీఆర్ గారని ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రతి విషయంలో ఆనాడు ఒక్క మాట కూడా మీరు మాట్లాడినటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు స్వయంగా రాహుల్ గాంధీనే అవమానపరిస్తే కూడా కేసీఆర్ గారే ఆనాడు గొంతెత్తి రాజకీయాలలో ఈ సంస్కృతి మంచిది కాదు, దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి గాంధీ కుటుంబాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిండ్రు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ప్రశ్నించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. మరి ఈరోజు మాకు బీజేపీతో అంటగట్టి మళ్ళీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీరు వాళ్ళు కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు చాలా ఉన్నాయి. హుజురాబాద్ ఎన్నికలలో మేము చూసినాం, కావాలనే మీరు డమ్మీ అయి ఆ రోజు బీజేపీని గెలిపించినటువంటి పరిస్థితి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో మీ అభ్యర్థి జీరో, ఎక్కడికి పోయినా మేము చూసినాం కుమ్ముక్కైన సంగతి, ఇది ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు అనేకం. నిన్నగాక మొన్న బండి సంజయ్ స్వయంగా అన్నాడు, రేవంత్ అన్న నువ్వు నేను కాదు కొట్లాడేది, మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ను బొందబెట్టాలని మాట్లాడిన మాటలు ప్రపంచమంతా చూసింది, పత్రికలను రాసినాయి, ఛానల్స్లో అన్నింటిలో కూడా వచ్చినాయి. ఇది సత్యం. అదేవిధంగా మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిస్తే స్వయంగా ప్రధానమంత్రి గారే రేవంత్ రెడ్డి మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ని కథం పట్టియాలంటే ఒక ప్రముఖమైనటువంటి పత్రిక ఇక్కడ రిపోర్ట్ చేస్తే ప్రజలందరూ చదివినటువంటి వాస్తవాలు కళ్ళ ముందట ఉన్నాయి. మరి ఈరోజు మళ్ళీ స్వయంగా అదే ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీతో కుమ్ముక్కు అయిందని చెప్పేసి మాట్లాడి కొన్ని వర్గాలను దూరం చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ మాటలు మాట్లాడుతున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల పక్షాన నిలబడ్డటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలతో పాటు ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరి తీర్చిదిద్దినట్టయితే దానిపైన ఆధారపడ్డటువంటి అన్ని వ్యవస్థలు కూడా బాగుపడతాయని నమ్మి ఆ రోజు ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ సంబంధమైనటువంటి అన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి స్కీములను అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ గెలిచి నెల 15 రోజులు తిరగక ముందు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి ముందు మోకరిల్లి నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రైతుల యొక్క మరి హక్కులను తాకట్టు పెట్టి
9,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నది నిజం కాదా? నువ్వేం సంతకం పెట్టినావు? ఆనాడేమో కేసీఆర్ గారు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టని మా ప్రాణం పోయినా వ్యవసాయాన్ని 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా ఇక్కడ నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయాలు సాగక వలసలతో ఆత్మహత్యలతో తల్లలిల్లినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకుంటాం రైతులను మళ్ళీ కాపాడుకుంటామని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము వడ్లు కొనవన్నా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నా దాన్ని వ్యతిరేకించి మరి ఆనాడు రాష్ట్రానికి 25,000 కోట్ల నష్టం వాటిల్లుతో అయినప్పటికీ కూడా మాకు రైతుల ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఒక నెల తిరగక ముందు పోయి సంతకం పెట్టొచ్చినావు. ఇలా తెలంగాణ యావత్తు తెలంగాణలో జియో ట్యాగింగ్ అవుతుంది రైతులకు సంబంధించినటువంటి విషయం. ఈ జియో ట్యాగింగ్ ఇక్కడితో ఆగుతుందా? తప్పకుండా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టరా? మీటర్లు పెడితే మీటర్లతో ఆగుతుందా? మీటర్లకు ఖచ్చితంగా బిల్లులు వసూలు చేయరా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు.